దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 4వ వచనం. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. మరొక పర్యాయము, మరొక ఎపిసోడ్తో, మరొక సందేశంతో, అపోస్తల కార్యముల్లోని సందేశంతో మీ ముందు రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనం ఎంత నమ్మకస్తులం కాకపోయినప్పటికీ, అపనమ్మకస్తులం అయినప్పటికీ కూడా ఆయన ఎంతో నమ్మదగినవాడు. హీ సో ఫెయిత్ఫుల్ ఫర్ ఎవర్. మనం మారుతూ ఉంటాం, పరిస్థితులను బట్టి మారుతుంటాం, మనుషుల్ని బట్టి మారుతుంటాం, కానీ ఆయన ఎన్నడూ మార్పు లేనివాడు. హీఈస్ అన్చేంజింగ్ గాడ్. యాజ్ వీఆర్ అన్చేంజింగ్ పీపుల్, వీఆర్ సర్వింగ్ అన్చేంజింగ్ గాడ్. ఆయన మనల్ని ఆయనలాగా మారుస్తాడు. దృఢంగా, స్థిరంగా, చంచలుడు కాకుండా మనల్ని ఆయన లాంటి వ్యక్తిత్వంలోకి మనల్ని మారుస్తుంటాడు. హీఈస్ షేపింగ్ అస్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు అనేటువంటి పర్ఫెక్ట్ రూపంలోకి మనందరినీ మలుస్తూ ఉన్నాడు, చెక్కుతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఈ మాటలు మీరు వింటుండే సమయానికి నేను విజయవాడలో ఉంటాను. తెలంగాణలో నిన్న మీటింగ్ ముగించుకొని, పాస్టర్స్ మీటింగ్ ముగించుకొని ఈరోజు విజయవాడ కూర్చోను. విజయవాడలో పాస్టర్స్ మీటింగ్ ముగించుకొని నెల్లూరు వస్తాను. ప్రతి నెల ఇంచుమించు 3 ప్రాంతాల్లో, తెలంగాణలోను, అంతేకాకుండా విజయవాడలోను, అంతేకాకుండా నెల్లూరులోను, 3 ప్రదేశాలను పాస్టర్ల మీటింగ్లో దేవజనుల మధ్యలో వాక్యం బోధించడానికి ప్రభు నాకు సహాయం అందిస్తున్నాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమ పరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి గత వారంలో, లేకపోతే చెన్నైలో జరిగినటువంటి పాస్టర్స్ మీటింగ్, దానికి సంబంధించినటువంటి ఆ మెసేజ్ లింక్ అందుబాటులో ఉంది. ఆమోస్ క్రైస్ట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోకి మీరు వెళ్ళినట్టయితే దాంట్లో వెస్ట్ క్రిస్టియన్ తెలుగు పాస్టర్స్ అసోసియేషన్ అని మెసేజ్ ఉంటుంది. 3 గంటలు ఉన్నటువంటి ప్రోగ్రాం, దాన్ని మొత్తాన్ని రికార్డ్ చేసి లైవ్గా ఇచ్చారు. అందులో చివర నా మెసేజ్ ఉంటుంది. ఇంచుమించు 1 గంట సేపు నేను ఇచ్చినటువంటి సందేశం అది. దేవుడు మనల్ని పంపినప్పుడు ఏం చేస్తాడు అనే దాని గురించినటువంటి సందేశం అది. అది ఒక మంచి సందేశం. కాబట్టి అవకాశం కలిగిన వారు ఆమోస్ క్రైస్ట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయి దాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మెసేజ్ కోసం చూసినట్లయితే మీకు అది దొరుకుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. అనగా సందేశాన్ని మనం వినడానికి సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఒక్కసారి మా జీవితాల్లోకి వెనక్కి చూస్తే మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. whenever we look back into our lives, Lord, we remember your faithfulness. మీ నమ్మకత్వాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలోనైనా మీ సన్నిధానానికి వచ్చాం, మీ కృపాసనాన్ని సమీపించాం. మాకు మీ మాటలు కావాలి, పరిశుద్ధ గ్రంథములోని మాటలు కావాలి. మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. గత 3 సంవత్సరాలుగా యోహాను సువార్తలోంచి మీరు మాతో మాట్లాడారు. ఇప్పుడు అపోస్తల కార్యములోంచి మీరు మాతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథములోని ప్రతి పుస్తకంలోంచి మీరు మాతో మాట్లాడుతున్నారు. దాగి ఉన్న విషయాలను మీరు మాకు బయలుపరుస్తున్నారు. మీరు తెలియజేస్తున్నట్టు సంగతులు, సత్యముల కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాతో ఇంకనూ మాట్లాడండి. వి నీడ్ మోర్ వర్డ్స్ ఆఫ్ యూ లార్డ్. మనుషుల మాటలు మేము చాలా విన్నాం, కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని మేము గుర్తించాం. కనుక మాకు మీ మాటలు కావాలి. మా ఆత్మను రూపాంతరపు అనుభవంలోకి తీసుకొచ్చేటి మీ మాటలు మాకు అనుగ్రహించమని మీ సన్నిధానంలో మేము గోజాడుతున్నాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో
వాక్యం వినడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి మీ ప్రజలు ఉన్నారు నాయన. వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు. వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారిని మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో మా మధ్యలో ఎవరైనా అనారోగ్యంతో బలహీనతతో ఉన్నట్లుండితే వారందరినీ మీ సంధానాన్ని తెస్తున్నాం. యేసు నామములో మీరు వారిని దర్శించి స్వస్థపరిచి బలపరచమని అనుకుంటున్నాం. హైదరాబాదులోని సహోదరి స్వప్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. వార్ధక్య బలహీనతలతో ఉన్నటువంటి మా ప్రియ వీక్షకుల కొరకు, అంతేకాకుండా దైవజనుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గత వారం రోజులు 10 రోజుల క్రితంనైనా మీ దాసులు పాస్టర్ ప్రభాకర్ రావయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలానికి సంబంధించినటువంటి దైవజనులు వారు చిన్న కుమారుణ్ణి కోల్పోయారు. దుఃఖంలో వేదనలో ఉన్నారు. కనుక ఆ కుటుంబం కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. భర్తను కోల్పోయినట్టు సహోదరి కోసం, తండ్రిని కోల్పోయినటువంటి 2 బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమయంలో వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి. ఆదరణకర్తగా మీరుండి వారి ఆంతర్యములో వసిస్తూ వారి యొక్క ఆవేదనంతా మీరు తొలగించమని అడుగుకుంటున్నాం. పునరుత్థానాన్ని గురించి విశ్వాసము నిరీక్షణ వారిలో మీరు పుట్టించమని అడుగుకుంటున్నాం. మీరు కార్యములు జరిగించబోతున్నందుకు మీకు వందనం చేయిస్తూ సకల ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినం మనము అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఆధారంగా చేసుకొని 4 విషయాలు మనం ఆలోచించాం. అపోస్తుల ద్వారా అనగా దైవజనుల ద్వారా 120 మంది ద్వారా, లేకపోతే 120 మందిలో 12 మంది ద్వారా వారు ఎన్నుకున్నటువంటి అపోస్తులని ఆయన తిరస్కరించకుండా ఆయన అంగీకరించినట్టుగానే ఉన్నారు. లేదు ఆయన స్థానంలో పౌలుని దేవుడు ఎంపిక చేశాడని ఇలా వేరు వేరు వివాదాలు ఉన్నాయి. ఏదేమన్నప్పటికీ అపోస్తుల ద్వారా ప్రజల మధ్య అనేక సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. అపోస్తులు చేస్తూ ఉన్నారని కాదు, అనగా అపోస్తుల చేత ఎవరో చేయిస్తున్నారు. ఆ ఎవరు వారి వెనకాల ఉన్నది ఎవరు? వారి వెనకాల ఉన్నది ఎవరో కాదు, నజరుడైన యేసు, పునరుత్థానుడైన యేసు, ఆరోహణుడైన యేసు అనే సంగతి మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. దెర్ ఇస్ ఎ మ్యాన్ బిహైండ్ దెమ్. దట్స్ నన్ బట్ రిజరెక్టెడ్ అండ్ అసెండెడ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. కాబట్టి అపోస్తుల చేత కార్యాలు చేయబడుతున్నాయి. ఆ కార్యాలు చేయబడుతున్న దాని ఫలితంగా ఏం జరిగింది? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సైన్స్ అండ్ వండర్స్? ఏంటి దాని ఫలితం ఏంటి? ఏదో జరిగాయి, ఫార్మాలిటీగా జరిగాయి, ఇంకా జరగాలి కాబట్టి జరిగాయి, వాళ్ళు జరగాలని ఆశించారు కాబట్టి జరిగాయని కాదు. కానీ ఈ జరిగిన దాని ఫలితంగా జరిగినటువంటి 4 విషయాలు. యూనిటీ అక్కడ అమాంగ్ దెమ్, వారి మధ్యలో ఒక గొప్ప ఐక్యత కలిగింది. అంతేకాకుండా అపోస్తులకి ప్రజల దగ్గర నుంచి ఘనత కలిగింది. ప్రజలు ఘనపరచడం ఆరంభించారు. ఇంతముందాక యేసు వెనకాల పోయినోళ్ళు, యేసును అనవసరంగా వెంబడించిన వాళ్ళు, యేసును వెంబడించి 3.5 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నోళ్ళు వాళ్ళని ఒక చిన్న చూపు చూశారు. కానీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నప్పుడు, అనగా ఈ విమర్శకులు, ఈ నిందించేవాళ్ళు, దూషకుల జీవితాల్లో కూడా వీరి ద్వారా కొన్ని కార్యాలు జరిగి ఉండొచ్చు. వాళ్ళ బంధువుల విషయంలోనూ, వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే దూరపు చుట్టాల విషయంలో ఏదో సంథింగ్ జరిగింది. దైవ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుని ప్రజలు అనబడిన వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, నిరుత్తరులైపోతున్నారు. వాళ్ళని, దేవుని సేవకుల్ని గొప్పగా ఎంచడం ఆరంభించారు. ఇంతముందాక వాళ్ళ గురించి నెగిటివ్ ఫీలింగ్స్ పోయినాయి, ఇప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి. అమ్మ దేవుని సేవకులు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి, జాగ్రత్తగా ఉండాలండి. జరిగినటువంటి అనేకమైన సూచక్రియలు ఉన్నప్పటికీ అననీయ సపీరాల ఇన్సిడెంట్, అననీయ నువ్వు చనిపోదుగాక, నీ భార్య చనిపోదుగాక అని అనలేదు. అయినప్పటికీ ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆ పట్టణాన్ని కదిలించింది. ఒక మరణము లేదా 2 మరణాలు, మరణ వార్త ఆ పట్టణాన్ని కదిలించింది. కానీ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఒక జీవపు వార్త, అనగా సువార్త ఒక పట్టణాన్ని మొత్తాన్ని ఆనందములోకి నడిపించింది అనే సంగతిని మనం చదువుతున్నాం. స్తోత్రం. 3వది, ఆ పట్టణంలో ఒక బ్రేక్ త్రూ వచ్చింది.
ఆస్బరీ అనేటువంటి ప్రాంతంలో రివైవల్ వచ్చింది ఈ మధ్య కాలం అని చెప్తున్నారు. అవును, వాస్తవమే. దేవుడు ఆయా సమయంలో ఉద్యమాన్ని కలుగు చేస్తాడు. ఉద్యమం కలిగించకుండా ఉండే దేవుడు కాదు. మన నిర్జీవావస్థలోనే మనం ఉంటే సంతోషించే దేవుడు కాదు ఆయన. మన ఉజ్జీవ స్థితిలో ఉంటే ఆయన సంతోషించే దేవుడు. గాడ్ వాంట్స్ టు సీ us ఇన్ రివైవల్, నాట్ ఇన్ డెడ్ కండిషన్. చచ్చిన అవస్థలో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. వాళ్ళు మంచి ఉత్సాహంలో, మంచి ఊపులో, ఉత్తేజంలో, ఉద్యమంలో, రివైవ్లో ఉండాలి, రీఫార్మేషన్లో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నీ పట్ల, నా పట్ల దేవుడు పాజిటివ్ ఉద్దేశం కలిగి ఉన్నాడు. సేవకుల పట్ల విశ్వాసులు పాజిటివ్ ఫీలింగ్స్ లేకపోవచ్చు, నెగటివ్ అవి వాళ్ళేం పాస్టర్లు అండి, ఆయనేం పాస్టర్ అండి, ఆయనేం స్పీకర్ అండి, ఆయనేం ఎవాంజలిస్ట్ అండి అని ఇలా మాట్లాడవచ్చు. కానీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని దేవుడు మారుస్తూ వచ్చాడు. నిన్న మొన్న లేకపోతే గత దినాల్లో మన గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళు క్రమంగా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. పౌలుని నరహంతకుడుగా భావించినటువంటి వారు ద్వీపవాసులు, న్యాయదేవత వీడిని వదిలిపెట్టలేదు, న్యాయదేవత వీడిని వెంటాడుతుంది, వీడిని శిక్షిస్తుంది, వీడిని చంపబోతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళు, నో, న్యాయదేవత లేదు, ఏమీ లేదు అని భావించి ఇక్కడ ఏదో సంథింగ్ జరిగింది, దైవ కార్యం జరిగింది అని వాళ్ళు ఆరంభించడం, వాళ్ళు అభిప్రాయాన్ని మార్చుకోవడం ఆరంభించారు. దేవుని స్తోత్రం. మూడోది ఉద్యమం వచ్చింది. నాలుగోది అక్కడ దేవునికి మహిమ కలిగింది. దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని వాక్యాన్ని మహిమపరుస్తున్నారు అని రాయబడింది. దేవుని మహిమపరుస్తున్నారు అని రాయబడింది. దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని మహిమపరచాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుని మహిమపరచడం వేరు, దేవుని వాక్యాన్ని మహిమపరచడం వేరని కాకుండా దేవుని వాక్యాన్ని మహిమపరిచారు. ఈ మాట ఇక్కడ ఉంది కాబట్టి నేను పర్టికులర్గా మాట చెప్తున్నాను. దేవుని మహిమపరచడం, దట్స్ ఓకే, తప్పేం లేదు. దేవుని మహిమపరచాలి. స్తోత్రం. నేను చదువుతున్నాను ఒక మాట, అపోస్తుల కార్యములు 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి, ఏ మాట విని సంతోషించి? దేవుని మాట విని, నీవు బూదివంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించినది అని యెషయా గ్రంథములో మాట ప్రస్తావించేసరికి అన్యజనులు ఆ మాట, ఓహో యెషయా గ్రంథంలో మాట కదని వాడు తెలియదు. అన్యజనులు ఆ మాట విని సంతోషించారు. ప్రవచనాత్మకమైన మాట వాళ్ళని సంతోషపరిచింది. స్తోత్రం. సమరయ పట్టణస్థుల్ని ఫిలిప్పు ద్వారా ప్రకటించిన వాక్యం సంతోషపరిచింది. ఇక్కడ రాయబడింది, అన్యజనులు ఆ మాట విని, ఆ ప్రవచనాత్మకమైన మాట విని సంతోషించి. వా, దేవుని వాక్యం ఇంత అద్భుతంగా ఉంటుందండి. దే గ్లోరిఫైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును మహిమపరిచిరి. పౌలు బర్నబాలు ధైర్యంగా మాట్లాడారు. ఆ మాటలను మహిమపరిచారని కాదు, పౌలు బర్నబాని మహిమపరిచారని కాదు, వారు దేవుని వాక్యమును మహిమపరిచిరి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని మహిమపరచాల్సినటువంటి అవసరం ఉంది. 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 18వ వచనంలో, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేయుచున్నాడని చేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. దేవుని మహిమపరిచిరి, దేవుని వాక్యాన్ని మహిమపరిచిరి. సరే, దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుని వాక్యాన్ని మహిమపరచడం, దేవుని మహిమపరచడం, వీటన్నిటి గురించి మనం లేఖనాల్లో చూస్తున్నాం. వీటి గురించి మనం కోత అనేటువంటి టైటిల్తో, హార్వెస్ట్ అనేటువంటి టైటిల్తో మొదటి శతాబ్దపు సంఘములో జరుగుతున్న పరిచర్య వలన అననీయ సపీరాల మరణం తర్వాత ఉన్నటువంటి కోత, అంటే కురిసినటువంటి తొలకరి వర్షం ద్వారా, అనగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా, అది తొలకరి వర్షం అనుకుంటే, ఆ తొలకరి వర్షం ద్వారా, అది కడవరి వర్షం కాదు, తొలకరి వర్షం, స్టార్టింగ్, ఇట్స్ స్టార్టింగ్. అవుట్పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ స్టార్టింగ్. ఇట్స్ అ ఫార్మర్ రైన్. తర్వాత ఇంకా ముందుకెళ్తే అక్కడక్కడ ఈ తొలకరి వాన అనుభవాలు కనిపిస్తున్నాయి. తర్వాత అంత్య దినాల్లో ఒక కడవరి వాన అనుభవం జరుగుతుంది, లాటర్ రైన్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఇవి ఎప్పుడు ఏంటి అనేటువంటి వాటి గురించి మనం ఆలోచించడం లేదు, మన సమయం లేదు కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 4. అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి
సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. Before you sold it, wasn't it yours to sell or to keep? And after you sold it, wasn't the money entirely at your disposal? How could you plot such a thing in your heart? You have not lied to people, you have lied to God. స్తోత్రం. నా దగ్గర క్యాథలిక్ బైబిల్ ఉంది. క్యాథలిక్ అనువాదం అనగా కొత్త నిబంధన మరియు కీర్తనలో ఉన్నటువంటి ఒక అనువాదము ఈ మధ్య కాలంలో నేను సంఘముతో కలిసి కొత్త కోడూరు బీచ్కి కొద్దిగా సరదాగా గడపడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొనడం జరిగింది. ఆ పుస్తకంలోంచి లేకపోతే క్యాథలిక్ అనువాదంలోంచి అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 4వ వచనం. నీవు నీ ఆస్తిని అమ్మడానికి పూర్వం అది నీ సొంతమే కదా, అమ్మిన తర్వాత ఇట్లు చేయ నిర్ణయించితివేళ అబద్ధం నా పాదాల దగ్గర లేకపోతే మా పాదాల దగ్గర కొద్ది పెట్టి కొద్ది దాచుకొని పాదాల దగ్గర పెట్టింది మొత్తం పెట్టాము అని చెప్పడం, లేకపోతే దాచుకున్న దాని గురించి చెప్పకపోవడము, ఇట్లు యోచించడము, ఇలా చేయడము, హృదయంలో సంకల్పించడం. నీవు మనుషులతో కాదు బాబు, దేవుని స్తోత్రం. మనుషులతో అబద్ధం ఆడితే పర్లేదు, వాళ్ళు నమ్మచ్చు. వాళ్ళు మనుషుల మోసకం చేయడం సులభమే, అబద్ధాలు ఏమైనా చెప్పచ్చు. మన పేదరికం మన దారిద్ర్యం గురించి మాకు అంతేనండి, మేము కష్టాల్లో నష్టాల్లో నుండి అని సానుభూతి కోసం మనం ఏదైనా చెప్పచ్చు, సందేశాలు అందించవచ్చు. కానీ నీవు మాట్లాడింది నాతో మాట్లాడుండొచ్చు, కానీ నువ్వు అబద్ధం ఆడావు. నాతో అబద్ధం ఆడావని కాదు, దేవునితో. అంటే నేను దేవుడిని అని పేతురు ఇండైరెక్ట్గా చెప్తున్నాడని అర్థం చేసుకోకూడదు. పేతురు దేవుడు కాదు, పేతురు మనిషే, దేవుడు దేవుడే. నీవు నాతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నన్ను ఈ నాయకత్వపు స్థానములో అపోస్తలత్వంలో నిలబెట్టినటువంటి నా దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు. సత్యానికి వ్యతిరేకంగా, సత్యమైనటువంటి క్రీస్తుకు వ్యతిరేకంగా అబద్ధమాడావు. జాగ్రత్త, అబద్ధం ఆడొద్దు. చాలామంది సరదాగా కూడా అబద్ధాలు ఆడుతుంటారు. అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు ఆడడం పాపం, అబద్ధాలు ఆడడం ఆశీర్వాదకరం కాదు. కొంతమంది దశమ భాగములు ఇచ్చే విషయంలోనూ, మందిరానికి వచ్చే విషయంలోనూ, పరిశుద్ధత విషయంలోనూ, ప్రార్థన విషయంలో మీకోసం ఎప్పుడు మేము ప్రార్థన చేస్తున్నామండి, ఒట్టిదే ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకపోయినప్పటికీ చేస్తున్నారని చెప్పుకొని ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పడం ఆశీర్వాదకరం కాదు. అబద్ధాలు అనర్థాల్లోకి నడిపిస్తాయి మనల్ని. వాళ్ళు అబద్ధం చెప్పారు, అబద్ధం వాళ్ళని చంపింది. కిల్ దెమ్. అబద్ధమే వాళ్ళని చంపింది. అబద్ధమే ఆయుధంగా మారి, మారణాయుధంగా మారి వాళ్ళ అంతానికి కారణమైందని చెప్పుకోవచ్చు. అది పాపం వలె, అబద్ధము పాపం వలె మనల్ని కాటు వేయక ముందే, అబద్ధపు సర్పం మనల్ని కాటు వేసి మనల్ని సంహరించకముందే, చంపడానికి ముందే అబద్ధానికి దూరం అయిపోదాం, సత్యాన్ని చెప్దాం. అబద్ధం చెప్తే ఒకవేళ నోరుసారి చెప్పాం అనుకుందాం, పశ్చాత్తాపడదాం. అవునండి నేను అబద్ధం చెప్పానండి, అది నోరుసారి చెప్పేశానండి, బై మిస్టేక్ అండి, కానీ వాస్తవం ఇది అని ఒప్పుకుందాం. వాస్తవం మీద ఒప్పుకోవడం తప్పేం లేదు. అందులో మనం ఏదో తగ్గిపోయినట్టేం కాదు. ఒకవేళ అది మన ఈగోని హర్ట్ చేయొచ్చు. నేనేంటంటే అప్పుడు చెప్పిన దాన్ని స్టేట్మెంట్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం, నేను చేసిన వ్యాఖ్యను వెనక్కి తీసుకోవడం, ఉపసంహరించుకోవడం. నో, నేను చెప్పిందేమో చెప్పింది అని అన్నట్లుగా ఉంటే దానివల్ల ఆశీర్వాదకరం కాదు. పాపములను ఒప్పుకోవాలి తప్ప కప్పుకోకూడదు. ఒప్పుకుంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, దేవుని కనికరం పొందుతాడు. హీ వుడ్ అబ్టైన్ ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇందులోంచి మన టైటిల్ చూడండి, వ్యర్థమైనటువంటి ధనం. ద వేస్టెడ్ మనీ. వేస్ట్ మనీ అనగా ఉపయోగానికి రానటువంటి మనీ, అనగా ప్రయోజన పడనటువంటి మనీ, యూజ్ కాలేకపోయినటువంటి, ఉపయోగించుకోలేనటువంటి ధనం. ధనం ఉంది, ఉపయోగించుకోవాలి. ధనము లేకపోతే అది వేరే విషయం. ధనం ఉన్నప్పటికీ ధనము లేనట్టుగా ధనాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం లేకపోవడం విచారకరం. చాలామంది దగ్గర ఉంది కానీ వాడుకోవడం లేదు.
వారి పిసినారితనం కావచ్చు, ఎందుకులే అనుకోవడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. లేకపోతే ఒకవేళ నా దగ్గర నా అకౌంట్లో డబ్బులు ఉందనుకుందాం, ఒక రోజుకు కావాల్సిన ట్రాన్సాక్షన్ 1 lakh ఏదో నేను చేసేసాను, గూగుల్ పేలో ఫోన్పేలో పంపించేసి అనుకుందాం. ఇక తర్వాత నా దగ్గర 5 లక్షలు 10 లక్షలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నేను ఇక ట్రాన్సాక్షన్ చేయలేను, ఇంకొక 24 గంటల తర్వాతే. అంటే నా దగ్గర ధనం ఉంది కానీ వినియోగించుకోలేని పరిస్థితి. చాలామంది దగ్గర డబ్బు ఉంది, విస్తారమైన డబ్బు ఉంది, కానీ వాడుకోలేని పరిస్థితి. నోట్లు రద్దు చేసినటువంటి సమయంలో మనకు తెలిసిన విషయమే, ఆ రోజు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కానీ ఇబ్బంది చూడండి. ఏటీఎంల దగ్గర జనాలు క్యూ కట్టేశారు. మళ్ళీ 2000 రూపాయల నోటు రద్దు చేస్తున్నారు. సెప్టెంబర్లో పాత నోట్లన్నీ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసేసుకోవాలి. కొత్త నోట్లు ప్రవేశపెట్టడాలు, రద్దు చేయడాలు మన ఆర్థిక వ్యవస్థలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటి గురించి నేను మాట్లాడడం లేదు. వీటి వల్ల ప్రయోజనమా నష్టమా, లాభమా నష్టమా అనే దాని గురించి కూడా మనం ఆలోచించడం లేదు. మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. మన రాష్ట్రం, దేశం అప్పుల్లో ఉంది. మన మీద ఆర్థిక పరమైన భారం పెట్టబడుతుంది. పన్నుల రూపంలో మన మీద భారం పెట్టబడుతుంది. రకరకాల పన్నులు కడుతున్నాం. పాలకులు బాగానే ఉన్నారు కానీ ప్రజలే పీడితులుగా మారి ప్రజలు పీడించబడుతున్నారు. జలగల్లాగా మన పాలకులు మన రక్తాన్ని పీలుస్తున్నారు. కాబట్టి ఒక మంచి ప్రభుత్వం కొరకు, మంచి నాయకుల కోసం, మంచి దేశం కోసం మనం మంచి దేశం కోసం అంటే వేరొక అమెరికా దేశం అని నేను అనలేదు. మంచి నాయకులు మనకు కావాలి, దేవుడు లేపాలి. కాబట్టి దాని కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. సరే, ఏదేమైనప్పటికీ ఇందులో వచ్చి 4 విషయాలు. వ్యర్థమైన పోయిన ధనాన్ని గురించి ఆలోచించినప్పుడు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 2వ వచనం. మొట్టమొదటి మాట, దాచుకున్నది ఏమైంది? డిపాజిట్ చేసింది ఏమైంది? బ్యాంకులో వేసుకుంది ఏమైంది? ఫిక్స్డ్ చేసుకుంది ఏమైంది? భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. సరే, పెట్టాడు, సరే, బాగానే ఉంది. దాచుకుంది ఏమైంది? దాచుకున్న దాని ద్వారా ఏమన్నా ఉపయోగం ఉందా? కనీసం ఒక 3-4 గంటల వ్యవధిలోనే నువ్వు దాచుకున్న దానికి ఇంట్రెస్ట్ పడడానికి ముందే, దాచుకున్న దానికి ఇంట్రెస్ట్ పడుతుందిగా, ఆ ఇంట్రెస్ట్ పడడానికి ముందే నువ్వు ఈ లోకంలో నీ ప్రాణాన్ని కోల్పోయావే. చాలామంది దాచుకుంటున్నారు, దాన్ని అనుభవించలేకపోతున్నారు. విచారకరమైన విషయం. 1, వ్యర్థమైన ధనం. దాచుకున్న దాన్ని మనం వినియోగించుకోలేదు. అననీయ సపీరాలు దాచుకున్న దాన్ని వినియోగించుకోలేకపోయారు. అది వ్యర్థమైన ధనమే. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 12:20. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు మనం చూద్దాం. అయితే దేవుడు నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగును. ఎవరో ఒకరు వశం అవుతాయి. ఎవరో నీకు తెలియకపోవచ్చు కానీ ఎవరో ఒకరు వశం అవుతాయి. నువ్వు అనుభవించాల్సింది, నీ చేతుల కష్టార్జితాన్ని ఇంకొకటి అనుభవించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందే. గాడ్ సెడ్ టు హిమ్, వాట్ ఎ ఫూల్ యు ఆర్ టు ట్రస్ట్ ఇన్ యువర్ రిచెస్ అండ్ నాట్ ఇన్ మీ. దిస్ వెరీ నైట్ ద మెసెంజర్స్ ఆఫ్ డెత్, ద మెసెంజర్స్ ఆఫ్ డెత్ అని రాయబడింది. కానీ గ్రీక్ టెక్స్ట్లో మాత్రం వారు అని రాయబడింది. వారు నీ ప్రాణం అడుగుతున్నారని రాయబడింది. ఇక్కడ అరామిక్ టెక్స్ట్లో, అరామిక్ భాషలోని తర్జుమాలో ద మెసెంజర్స్ ఆఫ్ డెత్, మరణ దూతలు లేకపోతే మరణ రాయబారులు, విల్ డిమాండ్ టు టేక్ యువర్ లైఫ్. దెన్ హూ విల్ గెట్ ఆల్ ద వెల్త్ యూ హ్యావ్ స్టోర్డ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు దాచుకున్న, నీ బిడ్డల కోసం నువ్వు దాచుకున్న, నీ కుటుంబస్తుల కోసం నువ్వు దాచుకున్న, నీ వారసుల కోసం నువ్వు దాచుకున్నటువంటి ధనం ఎవరిదవుతుంది? ఒక రిచ్ ఫుల్ గురించినటువంటి, ఒక వెర్రివాడైనటువంటి ఒక ధనవంతుని గురించినటువంటి ఉపమానం అది. అతని ధనం ఏమైంది? అననీయ సపీరాల దాచుకున్న ధనం ఏమైంది? 2వది, ఇతను దేవుని మరచి సమకూర్చుకున్నది ఏమైంది? అతని కోసం అతను కూర్చుకున్నాడు. హీ వాస్ రిచ్ వరల్డ్లీ, సెక్యులర్లీ, నాట్ స్పిరిచువల్లీ. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యూద ద్రోహము వలన ఎస్ స్తోత్రం. చూడండి, యూదా 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు, బాగానే ఉంది. పొలం కొన్నాడు, బాగానే ఉంది. ఏది పొలంలోది? పొలంలో పంట వేసి ఆ పంటను అనుభవించాడా? లేదే.
నోవాహు ద్రాక్ష తోటనేసి ద్రాక్షారసం తాగాడు. నువ్వు తాగావా? యూదా మీ పితరుల్లాగా నువ్వు పండించింది, లేకపోతే ఇస్సాకులాగా 100 రెట్లు ఏమైనా పంట కోసావా? లేదు కదా. ఏమైంది? చూడండి ఎంత విచారకరమైన విషయమో. తాను ద్రోహం వల్ల సంపాదించినటువంటి ధనం, స్వామి ద్రోహం వల్ల, గురుద్రోహం వల్ల సంపాదించుకుంది ఏమైపోయింది? ద్రోహం వల్ల చాలామంది సంపాదించుకుంటున్నారు, దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఫలితం లేదు. వ్యర్థమైన ధనం దాచుకున్నది వ్యర్థమైపోయింది, దేవుని మరచి సమకూర్చుకుంది వ్యర్థమైంది, ద్రోహం వల్ల సంపాదించింది, ద్రోహం వల్ల సంపాదించిన వెండి నాణ్యాలు వ్యర్థమైపోయినాయి. లేకపోతే ద్రోహం వల్ల సంపాదించిన రక్తపు భూమి, అది న్యాయభూమి కాదు, రక్తపు భూమి, అకల్దమా, రక్తపు భూములు సంపాదించుకుంటున్నారు, రక్తపు ప్లాట్లు సంపాదించుకుంటున్నారు, రక్తపు ఎస్టేట్లు సంపాదించుకుంటున్నారు, రక్తపు అపార్ట్మెంట్లు సంపాదించుకుంటున్నారు, రక్తపు వాహనాలు సంపాదించుకుంటున్నారు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 20వ వచనం. నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ దగ్గర ఉంటే అనేది నీదే ఉండేది. అపోస్తుల పాదం దగ్గర నువ్వు పెట్టలేదు, ఫిలిప్పు పాదాల దగ్గర నువ్వు పెట్టలేదు. నీ వెండి అంటే ఏంటి? 19వ వచనంలో రాయబడింది, వారి ఎదుట ద్రవ్యము పెట్టి. వెండి అంటే ద్రవ్యం, వెండి అంటే కరెన్సీ, వెండి అంటే ధనం. వెండి లోహం కదా, ధనం ఎట్టవుతుంది? ఆ రోజుల్లో వెండిని కూడా ధనంగా భావించేవాళ్ళు, బంగారు ధనంగా భావించేవాళ్ళు. స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. గారడి సీమోని యొక్క ధనం ఏమైంది? దేవుని వరాన్ని సంపాదించుకోవాలని పెట్టినటువంటి ధనం. ఇదోండి సార్, ఇది తీసుకోండి. ఎందుక ఈ డబ్బు? తీసుకోండి సార్, చెప్తాను. మీరు ఇందా చేసినట్టుగా నేను ఎవరి మీద చేతులు ఉంచినా కానీ వాళ్ళందరికీ ఇటువంటి అనుభవం రావాలని మీరు ఏదైనా ప్రయత్నం చేయండి. దానికోసం ఈ లంచం, బ్రైబరీ, లంచగొండితనం గమనించాల్సిన విషయం. నా మాటలు అయితే ముగిస్తున్నాను. గారడి సీమోని యొక్క ధనం ఏమైంది? వ్యర్థమైపోయింది. అది ఆశీర్వాదకరమైన ధనంగా కాదు, శపితమైన ధనంగా మారింది. స్తోత్రం. వ్యర్థమైన ధనాన్ని కలిగి ఉన్నావేమో, దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతుడిగా మారాలని దేవుడిని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి అనుభవంతో వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.